హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మనం చీజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా లెస్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్టీ చీజ్ కేక్. సో మనం చీజ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి చీజ్ స్లైసెస్. నేను నార్మల్ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. అండ్ బేస్ కోసం నేను కుకీస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే లోటస్ బిస్కెట్స్ అన్నీ అలా దొరుకుతూ ఉంటాయి. అలా కాకపోయినా మనకి అవైలబుల్లో ఉన్న కుకీస్ తీసుకోవచ్చు. నేను ఓట్ కుకీస్ యూజ్ చేస్తున్నాను. ఈ ఓట్ కుకీస్ కూడా చాలా బాగుంటుంది బేస్కి. అండ్ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, బయటది కావాలి. మీకు కావాలంటే మీరు బయటది కూడా యూజ్ చేసుకోవచ్చు, బయటది కూడా బాగానే ఉంటుంది. అండ్ మనకి మిల్క్ మేడ్ కావాలి స్వీట్నెస్ కోసం. చీజ్ స్లైసెస్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయడానికి మనం షుగర్ కానీ మిల్క్ మేడ్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ మనకు వచ్చేసి మిల్క్ కావాలి. మిల్క్ ప్రస్తుతానికైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడైతే నేను కుకీస్ని క్రష్ చేసేసి ఒక బేస్ లాగా పెట్టుకున్నాను. ఈ బేస్లో వచ్చేసి మనం మెల్టెడ్ గీ కానీ మెల్టెడ్ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆ బేస్ని మనం ఒక 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే అది కొంచెం గట్టిగా అవుతుంది, బేస్ లాగా తయారవుతుంది. లేదా పౌడర్గా ఉండిపోతుంది. సో ఇదైతే 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. థిన్ లేయర్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఇలా 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ లేయర్ అని ఉండాలి బేస్ వచ్చేసి. సో ఇప్పుడైతే పన్నీర్ పీసెస్ని, చీజ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని మనం మిక్సీలో వేసుకోవాలి. సో కండెన్స్ మిల్క్ ఉంటేనే బెటర్, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని నేను వేసాను. తర్వాత హంకర్డ్ కూడా వేసుకోవాలి. హంకర్డ్ అంటే ఏం లేదు, జస్ట్ వాటర్ లేకుండా కర్డ్ ఉండాలి. అందులో మిల్క్ కూడా వేసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఈ బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ పైన ఇలా కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోవాలి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసిన తర్వాత ఈ చీజ్ మిక్చర్ ఏదైతే ఉందో అది మనం ఈ బౌల్లో వేసుకోవాలి బేస్ పైన. యాక్చువల్గా నేనైతే మిల్క్ ఎక్కువ వేసేసాను, అందుకే ఇట్లా కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చింది. మీరు యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ మిల్క్ వేయకండి. నేనైతే ఇప్పుడు మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను, మ్యాంగో చీజ్ కేక్ కాబట్టి మనది. మీకు కావాలంటే ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు, లైక్ న్యూటెల్లా కానీ బ్లూబెర్రీ చీజ్ కేక్ అలా అవైలబుల్లో ఉంటుంది కదా. న్యూటెల్లా కూడా చాలా బాగుంటుంది, బ్లూబెర్రీ చీజ్ కేక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం ఒక 8 to 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడే ఇది మంచిగా ఉంటుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంది చూడండి, ఎంత బాగుందో చూడటానికైతే. అండ్ నౌ టేస్టింగ్ టైం. సో చీజ్ కేక్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే చీజ్ కేక్ చూస్తున్నాం కదా మనం. చూడండి, పైన వచ్చేసి మ్యాంగో లేయర్, మధ్యలో చీజ్ కేక్ అండ్ కింద బేస్. చాలా చాలా బాగుంది గాయ్స్, మీరు తప్పకుండా ట్రై చేయాలి. కొంచెం చీజ్ కేక్లా ఉంది, మనకు బేకరీలో దొరికే చీజ్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.